సికింద్రాబాద్, లాల్ బజార్, తిల్మర్గిరిలో ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ పుణ్యక్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు మీద కనిపిస్తున్న ఈ విజువల్స్ని చూడడం మర్చిపోకండి. ఈ దేవాలయంలో ఎటు చూసినా ఈ కోనేరులో పాములు గాని, తాంబేలు గాని, చేపలు గాని స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేయడం జరుగుతుందండి. చాలా విశేషమైన, చాలా పవిత్రమైన దేవాలయం ఇది. మీ ఫ్యామిలీ మెంబర్స్ని హైదరాబాద్, సికింద్రాబాద్లో మీరు ఎక్కడున్నా సరే ఒక్కసారైనా మీ జీవిత కాలంలో ఈ దేవాలయానికి తీసుకెళ్ళండి. చాలా విశేషమైన అనుభూతి పొందుతారు. ముఖ్యంగా మనశాంతి పొందుతారండి. ఈ చిన్న గృహ ఉంది కదా, ఈ గృహంలో స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిచారండి. అలాగనే పక్కనే మనకి మహాదేవుడి ఉపాలయం ఉంటుంది. ఆ మహాదేవుడి ఉపాలయంలో అభిషేకం చేస్తే ఈ కోనేరులో ఆ నీళ్లు కలుస్తాయండి. ఇలాంటి ఘటన చూడడానికి ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్, లాల్ బజార్, తిరుమర్గిలో ఉన్న ఈ దేవాలయానికి రండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూసి ధరించండి. ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామి మరియు మహాదేవుని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ కి వెళ్ళి చూసే కింద కోనేరు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అలాగనే ఇక్కడ ఉన్న స్వామి వారిని దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత మనకి కొత్తగా కట్టిన పెరుమాళ స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు దర్శన భాగ్యం కలుగుతుంది. అక్కనే ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారు కూడా దర్శనమిస్తారండి. ఈ దేవాలయంలో చాలా అట్రాక్షన్ ఏదైనా ఉందంటే ఈ ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేయండి, మీ సంకల్పం చెప్పుకోండి, ఏ కోరిక ఉన్నా తప్పకుండా నెరవేరుతుందంట అండి. ఇక్కడ వచ్చే భక్తులు అయితే చెప్పారు నాకు. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని మీకు చూపిస్తానండి. మరిన్ని దేవాలయాల వీడియో కోసం రాకోరి డైరీస్ అనే మన యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.